అరే ఏమ్రా నాయన, ఒక్కొక్కడికి బాగా బలుపు ఎక్కువైపోయింది. ఎందుకురా వేరే మతాల కొరకు మీకు ఎందుకురా? మీకు మైక్ దొరికింది కదా అని చెప్పి రాముడు అట్లాంటాడు, ఆయన ఇట్లాంటాడు. మా రాముడు కోసం, మా దేవుళ్ళ కోసం మాట్లాడతారు, మమ్మల్ని ఇది చేస్తారు. ఆయన ఎట్లా చనిపోయిండో లేకపోతే ఏదో పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది, ఆడ తాగి నడుపుతుండు. ప్రవీణ్ ఎట్లా కలిగింది ఈ బండి మందు తీసుకుంది కూడా మందు వీలే తాగిపించారంట, కావాలని చంపడానికి మటలు చేయడానికి తాగిపించి. పాపం ఏం తెలియదు ఆయనకి, ఆయన సోషల్ మీడియా తెలియదు, ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకొని మాట్లాడతారు. మీ మతాల కొరకు మీరు మాట్లాడండి, మీ కులాల కొరకు మీరు మాట్లాడుకోరు, మీ ఇంటింటికి వెళ్ళి మా మతంలో జాయిన్ అవ్వండి, డోర్ కొట్టండి, అన్నీ చేస్తారు మీరు. అంతేగాని ఇష్టం వచ్చింది చేసుకొని మళ్ళీ హిందువుల మీద అపచారాలు చేస్తారు. ఒకవేళ జరుగుంటే, మీరు అన్నట్టు జరుగుంటే చట్టం తన పని తాను చేసుకొని పోతుంది, అది 100% జరుగుతుంది. అది వైసీపీ ప్రభుత్వంలో కాదు, ఇది కూటమి ప్రభుత్వం. 100% ఏం జరిగిందో వాస్తవాలు ఉంటాయి. అది వదిలేసి రోడ్డు మీద ఎవడు పడతాడు వచ్చేసి అది చేస్తాం ఇది చేస్తాము, 20 కోట్ల మంది బయటకు వచ్చేయండి, 20 కోట్ల మంది బయటకు వచ్చి ఏం చేస్తారు? కొట్టుకుంటారా? ఇదేమైనా పాకిస్తాన్ యుద్ధమా? ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుందా? అసలు మీరు 20 కోట్ల మంది కూడా హిందువులే కదా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఒక 5 దశాబ్దాల క్రితం ఎంతమంది ఉన్నారు? అది చూడండి అబ్బా. ఎందుకు ఇవన్నీ నోరు పారేసుకొని ఏదో మాట్లాడదు చూడండి. సమాచారం ఏంటంటే, ఆ మనిషిని ఎవరైతే చంపాలని మనం భావిస్తున్నామో చావబతుకులో ఉన్నప్పుడు అతనికి మందు తాగించారు అన్నది కూడా చాలా విస్తృతంగా స్ప్రెడ్ అవుతున్నటువంటి వార్త. కాబట్టి చూస్తే మాత్రం చూసుకుంటూ మందు దాగిపించారంట పాపము. ఈయన మొన్న మాట్లాడింది రాముడు కొరకు మాట్లాడుతుంటే అసలు ఏం మాట్లాడుతున్నా మాకు ఎంత రోమాలు లెక్కపడుస్తున్నాయి. అందరూ మీరు 20 మంది బయటకు వస్తే మరి 100 కోట్ల మంది బయటకు వస్తే ఏముంటుంది? అది ఒకసారి ఆలోచించండి. అలా చెయ్యకూడదు. ఇది హిందూ దేశము, ఇది అందరి దేశము, డెమోక్రసీ ఉందని ఇష్టం వచ్చిన బోర్ మారేసుకొని వేరే మతాలు సులకనం చేసి మాట్లాడితే మాత్రం ఇంక ఈసారి ఈ ప్రపంచం మొత్తం బయటకు వస్తుంది, అలాగే ఇండియా మొత్తం బయటకు వస్తుంది. జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టి మాట్లాడుకోవాలి.